సీఎం రేవంత్ ను రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. అందుకే ఫ్రస్ట్రేషన్ లో బూతులు మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు 90% పూర్తి చేశామన్నారు. మిగిలిన పనులు పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని దుయ్యపట్టారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 90 టీఎంసీల సామర్థ్యమైతే కృష్ణా జలాల నుంచి కేవలం 41 టీఎంసీలకే పరిమితం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. జరుగుతున్న అన్యాయంపై 3 జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నామంటున్న మర్రి జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. మాట్లాడేందుకు నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నిన్న ఈ మధ్యకాలంలో చూసాం మనం, మాటలు తోటాలు పెరుగుతున్నాయి. అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల, కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యల పట్ల మీరు ఏం చెప్తారు సార్? ఎవరు ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిలా మాట్లాడతాం మీరు అనుకుంటున్నారా? ఆయన ఒక వార్డు మెంబర్లా మాట్లాడు, ఒక స్ట్రీట్ రౌడీలా మాట్లాడుతున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అనుకోవట్లేదు ప్రజలు ఎవరు. ఆయన ఒక ముఖ్యమంత్రిలా భావిస్తలేరు. అందే ఆయన బాధ. అరే నన్ను కేసీఆర్ నా పేరు గంటలు మాట్లాడి నా పేరు తీయకపోయా కదా, 3 గంటల ప్రెస్ మీట్ పెట్టి కనీసం నా పేరు తీయలేదు కదా ఆయన బాధ. అరే నన్ను ఎవరు ముఖ్యమంత్రిగా గుర్తిస్తలేరని బాధపడుతూ రాత్రి డోర్లు పెట్టుకొని బాధపడి ఏడ్చి ఏగాకి ఏం చేయాలని చెప్పేసి. సార్ 2 నెలలు అవుతుంది ముఖ్యమంత్రిగా ఉండే రేవంత్ రెడ్డి గారు గుర్తించట్లేదా? ఏంటి సార్? ఎవరు గుర్తిస్తారు? ఇప్పుడు ఆయన బాధ, రేవంత్ రెడ్డి గారు బాధే. ఆడ మంత్రి మండలి గుర్తిస్తలేదు, ఎమ్మెల్యేలు గుర్తిస్తలేరు, పైన అధిష్టానము గుర్తిస్తలేదు, ప్రజలు గుర్తిస్తలేరు. ఎందుకంటే 6 గ్యారంటీలు ఇవ్వమని ప్రజలు గుట్టం పెడితే ఎంత గలీజ్గా మాట్లాడదు మీకు తెలుసు. ఇవాళ ఏం చేయాలి అర్థం చేసుకొని ఒక సన్మాన కార్యక్రమం, లేనిది ఒక సన్మాన కార్యక్రమం పెట్టి కోడంగల్లో పెట్టుకొని ఏం చెప్పాలి సర్పంచ్లకు? యాజ్ ఎ పౌరుడిగా మీరు కొత్తగా సర్పంచ్ అయ్యారు. నా నుంచి నేను ఒక ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా మీ దగ్గరికి వస్తే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? 4 మంచి మాటలు చెప్తారేమో మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఏం చెప్పిండు? నీ జాతి, నీ తాత, నీ అయ్య, నీ అవ్వ, లాగులు, తొండలు, పాములు, గిదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాట నువ్వు ఒక యాజ్ ఎ పౌరుడిగా మీరు యాక్సెప్ట్ చేయండి సార్. ఒక ముఖ్యమంత్రి, మీరు సర్పంచ్లు అయ్యారు, కోడంగల్ నియోజకవర్గంలో సర్పంచ్ అయ్యారు, నేను ముఖ్యమంత్రి ఉన్నాయి రాష్ట్రానికి, మీరు గొప్పగా పనిచేయండి, కోడంగల్లో మంచి చేయండి, మీకు ఏ నిధులు కావాలన్నా మీకు ఇస్తా, మీకు సపోర్ట్గా ఉంటా, మీరు ఎప్పుడైనా నన్ను వచ్చి కలవచ్చు, మీకు నేను సపోర్ట్గా ఉంటా అని చెప్పాలనా? నువ్వు రేవంత్ రెడ్డి పోయి కేసీఆర్ తిట్టనే ఇంకా బహిరంగ సభ పెట్టుకున్నాడా? ఏంది ఇది? దీనికి అర్థం ఏం అర్థమవుతుంది? కేసీఆర్ గారు ఏమన్నారు? అయ్యా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, పాలమూరు రంగారెడ్డికి అన్యాయం జరుగుతుంది, మీరు కేంద్రం దగ్గర అఖిలపక్షాన్ని తీసుకుపోండి, మాట్లాడండి. 8 మంది మంత్రులు ఎంపీలు బీజేపీ 8 మీరున్నారు, మీరు చేయండి అని చెప్పితే ఆ చెప్పిన తెల్లారే కేసీఆర్ గారు ప్రెస్ మీట్ ఇవ్వడం వరకు లాగులు తడుపు కూడా బయటకు వచ్చి ఒక ముఖ్యమంత్రి, ఒక కేంద్ర మంత్రి మాట్లాడడానికి అర్థం ఏంటి? ఏంది? మీరు బీజేపీ మంత్రులకు కానీ ఎంపీలకు కానీ నేను ఒకటే సవాలు ఇస్తున్నా. నాకు రాజ్యసభ సభ్యులన్నా పార్లమెంట్ సభ్యులన్నా గౌరవం ఉంది. మిమ్మల్ని నేను ఒకటే అడుగుతాను, మీరు 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన ఒక ప్రత్యేక ప్యాకేజ్ చెప్పండి. మరి ఆంధ్రలో ఎందుకు పోతున్నాయి? మన దగ్గర ఎందుకు వస్తలేదు? తెలంగాణ ఓట్లు కావాలి, కానీ తెలంగాణ ప్రజలు మీకు అవసరం లేదా? యాజ్ ముఖ్యమంత్రిగా నువ్వు 50-60 సార్లు పోయినవు రాష్ట్రానికి. మరి ప్రధానమంత్రి బడబాయిని కలిసినావు, మరి ఏం తెచ్చినావు? మీ బడబాయితో మాట్లాడేం తెచ్చినావు? నీ చోటబాయిలను కలుపుకొని పోవచ్చు కదా. చోటబాయిలు అయితే అందరు కలిసిపోయి బడబాయిని కలిసి తీసుకురావచ్చు, తప్పే ఉంది. నీ రాజకీయం మాట్లాడు. నేను నిన్ననే చెప్పిన, అయ్యా ఒక పని చేయి, అసెంబ్లీ పెట్టుకుంటున్న 29 నాడు ముఖ్యమంత్రి గారు 5 రోజులు 6 రోజుల్లో సెక్షన్ పెట్టండి. ఒక్కరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ముఖ్యమంత్రి గారిని, మా మాజీ ముఖ్యమంత్రి గారు తిట్టండి. నెక్స్ట్ డే కేటీఆర్ని తిట్టండి, నెక్స్ట్ డే హరీష్ రావుని తిట్టండి, ఇంకా వాళ్ళ మనమండి తిడతారా ఎవరిని మొత్తం తిట్టి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తిట్టేయండి. ఇక ఎవరిని పిలుచుకొని తిట్టేయండి. ఉదయం నుంచి సాయంత్రం కేసీఆర్ని ఏం మిగతావో తిడితే చచ్చిపోమంటావా, బతకమంటావా, ఏమంటావా అనేసి. మరి మిగతా 4వ రోజున నీ పథకాల మీద చర్చ పెడతావా? నీ 6 గ్యారెంటీల మీద చర్చ పెడతావా? దాని మీద పెట్టావా? నీ రైతుల మీద చర్చ పెడతావా? ఇరిగేషన్ మీద చర్చ పెడతావా? దేని మీద పెడతావు చెప్పు? నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సైదులు రాజు న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.